టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. మనం ఇప్పుడు అసలు సృష్టి అంతటినీ నడిపించేటువంటి వాడు జగత్కారకుడు అని ఎన్నో అవతారాలు ఎత్తినటువంటి దశావతారులు కూడా ఎత్తినటువంటి ఆ విష్ణువు పాలన చేసే ఆ మహానుభావుడే ఎందుకు దేవి యజ్ఞం చేయాల్సి వచ్చిందో మనం తెలుసుకుందాము. సృష్టి మొదటిలో అంటే శ్వేతద్వీపంలోని త్రిమూర్తులు మనందరం కూడా ముందు చెప్పుకున్నాం. అంటే జగన్మాతని ప్రసన్నురాలుని చేసుకుని, అంటే ఎప్పుడైతే ఈ యొక్క రాక్షసుల్ని అంతం చేశారో, మధు కైటవుల్ని అంతం చేసి అక్కడ వారిలో వీరు ఎవరు గొప్ప ఎవరికి ఎవరు అని అనుకుంటూ ఉండేటప్పుడు వారు ముగ్గురు కూడా మనందరికీ కూడా మూలకారకమైనటువంటి ఒకరు ఉన్నారు, ఇక్కడ ఎవరము కూడా స్వతంత్రులం కాదు అని వాళ్ళు అనుకున్నారో అప్పుడు దేవి ప్రసన్నమయ్యి వీరి ముగ్గురిని కూడా స్త్రీ రూపంగా చేసి శ్వేతద్వీపానికి తీసుకువెళ్ళింది. మణిద్వీపం కూడా అంటాం మనం. శ్వేతద్వీపానికి మనం తీసుకువెళ్ళింది అమ్మవారు అని మనం చెప్పుకున్నాం. ఆ శ్వేతద్వీపానికి ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు చేరుకున్నాడో, శ్వేతద్వీపం నుంచి తిరిగి వస్తూ ఆవిడ అంశ అయినటువంటి ఆ ముగ్గురికి ఇచ్చి, అంటే ఇక్కడ ముగ్గురిని ఎవరు? బ్రహ్మకి సరస్వతిని, జగన్మాత అంశ అయినటువంటి త్రిశక్తులని కూడా ముగ్గురికి ఇచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి. బ్రహ్మకి బ్రహ్మలోకాల్లోని ఉండమనింది. అంటే ఆయన ఏం చేశాడు? బ్రహ్మలోకాన్ని నిర్మించుకున్నాడు. బ్రహ్మలోకంలోని సరస్వతీదేవితో పాటు ఆయన ఉన్నాడు. అలాగే విష్ణువు అందరికంట ఎత్తులోని వైకుంఠాన్ని నిర్మించుకుని లక్ష్మీదేవితోని పాల సముద్రంలోని హాయిగా జీవిస్తూ ఉన్నాడు. అలాగే ఈశ్వరుడు ఆయన కైలాసాన్ని నిర్మించుకుని ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండేటప్పుడు బ్రహ్మ తన యొక్క సృష్టి ప్రారంభము చేయాలి కాబట్టి సృష్టి చేసేటప్పుడు ఆయన పుత్రులుగా మరీచి, నారదుడు, అత్రి, పులస్త్యుడు, పులోహుడు, క్రతుడు, దక్షుడు, వశిష్ఠుడు అనేటువంటి వారందరికీ కూడా జన్మని ఇచ్చారు. పుత్రులుగా జన్మించారు వీరందరూ కూడా బ్రహ్మకి. ఎప్పుడైతే వీరందరూ జన్మించారో మరీచి అంటే బ్రహ్మపుత్రుడైనటువంటి మరీచికి కశ్యపుడు అనేటువంటి ఒక కుమారుడు జన్మించాడు. కశ్యపుడు జన్మించాడు. అలాగే దక్షుడికి, బ్రహ్మ కుమారుడైనటువంటి దక్షుడికి 16,000 మంది 16,000 మంది పుత్రికలు జన్మించారు. ఇలాగ కలిగినప్పుడు వారికి బహువిధాలుగా దేవతలు, దైత్యులు అందరూ కూడా మళ్ళీ వీరందరికీ, అంటే ఇటు కశ్యపుడికి దేవతలు, రాక్షసులు ఇరువురు కూడా జన్మించారు. అంటే అందరూ కూడా బ్రహ్మ నుంచి సృష్టించబడినటువంటి వారే. అయితే బ్రహ్మ నుంచి సృష్టించబడినటువంటి ఈ యొక్క పుత్రులకి మళ్ళీ కూడా పుత్రులు జన్మించడంలో, అంటే తరాలు నడుస్తూ ఉండడంలోని కశ్యపుడు, ఈ కశ్యపుడు ద్వారా మనకి మళ్ళీ కూడా రాక్షసులు, దేవతలు, అంటే సురులు, అసురులు ఇద్దరూ కూడా జన్మించారు కశ్యపుడికి. అలాగే దక్షుడికి 16,000 మంది పుత్రికలే జన్మించారు. ఈ రకంగా మనుష్య పశు అంటే మనుషులు, పశువులు, పశుపక్షాదులు ఇవన్నీ కూడా విభజించబడి ఇవన్నీ కూడా జన్మించాయి. అలాగే బ్రహ్మకి కుడి భాగము నుంచి, బ్రహ్మ యొక్క కుడి భాగం నుంచి స్వయంభూ మనువు ఉద్భవించాడు. చూసారా? అంటే కుడి భాగం నుంచి స్వయంభూ ఆయన లోపల నుంచి వచ్చాడు కాబట్టి ఆయన స్వయంభూ మనువుగా పుట్టాడు. అలాగే వామ భాగం అంటే ఎడమ చేతి నుంచి ఒక స్త్రీ ఉద్భవించింది, స్త్రీ జన్మించింది. అలా అంటే మన సృష్టి మొదటిలోని ఎంత జరిగిందో చూడండి. అలాగే ఆవిడకి ప్రియవ్రతుడు
అనేటువంటి కుమారుడు పుట్టాడు. అలాగే ఉత్తానపాదుడు అనేటువంటి ప్రియవ్రతుడితో వివాహం జరిగి ఆవిడికి ఉత్తానపాదుడు అనేటువంటి కుమారుడు జన్మించాడు. అలాగే ముగ్గురు కూడా అత్యంత సుందరాంగులు పుత్రికలు కూడా జన్మించారు వీరికి, ఈ తల్లికి. ఇలాగా బ్రహ్మదేవుడు తన సృష్టిని తను నడిపిస్తూ వస్తూ ఉంటే ఈ మనోహరమైనటువంటి సత్యలోకాన్ని నిర్మించుకొని ఆనందంగా జీవిస్తున్నాడు. లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు అందరికంటా కూడా ఎత్తులో, అందరికంటా కూడా పైనగా ఆయన వైకుంఠాన్ని నిర్మించుకొని ఉన్నాడు. అలాగే శివుడు కైలాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండే సమయంలోని ఒకానొక సమయంలోని మనకి ఈ యొక్క లక్ష్మీదేవి ఉద్భవం అంటే పాల సముద్రము నుంచి, అంటే చూడండి ఇక్కడ ఎప్పుడైనా కూడా అంతా వీరు సృష్టి మొదట్లోనే మనం ముందు కూడా చెప్పుకున్నాం, అంతా కూడా నీటితో నిండి ఉంది. ఆ తల్లి భూమిని పైకి తీసి చూపించి ఇక్కడ ఎన్నో రకాలు ఉన్నాయి అని చూపించడం, సృష్టి చేయడం మొదలైంది. అయితే మనందరికీ తెలుసున్నటువంటి ఇదే శ్రీ మహావిష్ణువు అంటే దేవతలు అందరూ ఒకవైపున, రాక్షసులు అందరూ కూడా కశ్యప పుత్రులే. అంటే అన్నదమ్ముల యొక్క విరోధము, ఆస్తి తగాదాలు అనేటువంటివి, అంటే జీవం నడవాలి అంటే ఒక క్రియ ఉండాలి. పరమాత్ముడు ఆడేటువంటి ఆట ఇదంతా, ఆ వినోదం ఇదంతా. అందుకనే ఒకే తండ్రికి జన్మించినటువంటి, అంటే కశ్యపుడికే ఇటు అసురులు ఇటు సురులు ఇద్దరూ కూడా జన్మించారు. ఇరువురు కలిసి అమృతము సంపాదించడం కోసము ఈ యొక్క పాల సముద్రాన్ని చిలికారు. ఇదంతా మనకి తెలిసినటువంటి విషయమే. ఈ పాల సముద్రాన్ని చిలికినప్పుడు సోదరులే, ఇరు పక్షాలలోని ఉండేటువంటిది సోదరులే. ఈ సోదరులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు అందులో నుంచి ఉద్భవించినటువంటిది మనందరికీ తెలుసు, శ్వేత గుర్రము. ఆ యొక్క గుర్రము ఏనుగు, అంటే లక్ష్మీదేవి సైతం అందులో నుంచే. అలాగే కాలకోట విషము, దానిని మనకి తెలుసున్న ప్రకారముగాను ఈశ్వరుడు స్వీకరించాడు. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ యొక్క దేవ మనుష్య భేదాలు ఏర్పడము, ఈ సృష్టి అంతటినీ కూడా నడుపుతూ ఉండడం, ఇలా జరుగుతూ ఉండే సమయంలో శ్రీ మహావిష్ణువుకి ఒకరోజు ఇవన్నీ కూడా తన యొక్క రాజ్యం, అంటే తన యొక్క వైకుంఠంలోని ఆయన ఆనందంగా దేవితోని విహరిస్తూ ఉండే సమయంలోని, లక్ష్మితోని ఉంటున్న సమయంలోని ఇవన్నీ గుర్తు వచ్చి ఆయనకి ఆయన పొందినటువంటి ఆ యొక్క స్త్రీ భావనని కూడా గుర్తు చేసుకొని ఆయన భగవతి ఇచ్చినటువంటి స్త్రీ మంత్రంతోని, అంటే స్త్రీ రూపంతో ఉండేటువంటి ఆయనకి సృష్టి స్థితిలయ కారకురాలైనటువంటి ఆ జగన్మాత ఇచ్చినటువంటి ఆ దివ్య మంత్రము గుర్తు వచ్చి ఆ దివ్య మంత్రాన్ని పదే పదే స్మరించుకుంటూ, పదే స్మరిస్తూ ఆ జగన్మాత అనుగ్రహం కోసము పరితపించుకుపోయాడు. అలాగే దానితోని యజ్ఞాన్ని చేశాడు, దేవీ యజ్ఞాన్ని చేశాడు. ఆ దేవీ యజ్ఞానికి బ్రహ్మ మహేశ్వరులను కూడా అష్టదిక్పాలకులను, వశిష్ఠాది మహామునులను, కశ్యప ఈ యొక్క సర్పలోకము నుంచి అందరినీ కూడా ఆహ్వానించి ఈ యొక్క యజ్ఞాన్ని తలపెట్టి దేవీ యజ్ఞం చేయడం ప్రారంభించాడు. ఈ దేవీ యజ్ఞాన్ని ఎప్పుడైతే ఆయన చేయడం మొదలుపెట్టాడో, ఇలాగా ఈ 27 మంది వేద విధులు, అంటే ఎవరైతే వేదాన్ని చెప్పగలుగుతారో, ఉచ్చరించగలుగుతారో, వేదాన్ని పఠిస్తూ ఉంటారో, ఈ వేద విధులను కూడా కూర్చోపెట్టి దేవీ యజ్ఞం చేస్తూ ఉండేసరికి ఈ దేవి ప్రసన్నురాలైంది. ఆ జగన్మాత ప్రసన్నురాలై ఆకాశవాణి రూపంలో
అంటే నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపిణి ఆ జగన్మాత. ఆవిడ ఎప్పుడు ఏ ఆకారము కావాలి అంటే ఆ ఆకారము దాల్చగలిగేటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆ తల్లి. అక్కడ స్త్రీ రూపము గాని, పురుష రూపము గాని ఏ రూపము లేనటువంటి ఆ తల్లి ఆకాశవాణి రూపములోని ఆకాశవాణిగా కేవలము శబ్దముగా ఆయనకి వినిపింపజేసింది. నాయనా నీవు, హే విష్ణు, నీవు ఇంత అద్భుతమైనటువంటి ఈ దేవీ యజ్ఞం, నా యొక్క యజ్ఞాన్ని చేసి నన్ను ఆనందింపజేసి ప్రసన్నురాలిని చేసేవు కాబట్టి నీవు ఈ దేవతలలోకి, ఈ మనుష్య లోకానికి, అన్ని లోకంలోకి, అన్నిటిలో దేవతలందరిలోని కూడా ఉత్తమోత్తముడవుతావు. నీవు ఉత్తమోత్తముడైనటువంటి వాడివి అవుతావు. ఈ జగత్తంతటినీ కూడా పాలించేది, రక్షించేది అన్నీ కూడా నీవే అవుతావు. నీవు ఇన్ని దశ అవతారాలుగా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారాన్ని ఎత్తి ఎప్పుడు అవసరం పడితే అప్పుడు భువికి దిగి అవతారాలని ఎత్తి నా యొక్క అంశ అయినటువంటి నీ ప్రతి అవతారంలోని కూడా నా యొక్క అంశ నీకు తోడుగా ఉంటుంది. అసుర సంహారము, నీవు ప్రతి అవతారము కూడా ఎత్తేది అసుర సంహారము కోసము. నీవు నా ఆజ్ఞ ప్రకారమే ఈ అవతారాలు ఎత్తుతూ నీవు అందరినీ కూడా ఈ అసురులని అంతము చేస్తూ నీవు నా అంశలనే నీకెప్పుడు తోడుగా ఉంచుతాను అంటే లక్ష్మీదేవి రూపం విష్ణువుకి లక్ష్మి. అలాగే వరాహ రూపంలోని ఆ విష్ణువు అవతరించినప్పుడు అదే లక్ష్మీదేవి వారాహిగా అక్కడ జన్మనెత్తింది. అంటే అదే శక్తి ఉన్నది, ఒకటే శక్తి. ఆ శక్తియే మరీ మారుతూ వస్తూ ఉండడం ఏదైతే తెలుస్తోందో మనకి, అదే రూపంలో ప్రతి అవతారంలోని ఆయన ఏ అవతారం అయితే ఎత్తుతున్నారో ఆ అవతారాలుగా ఆ యొక్క తల్లి కూడా వస్తూ ఉంది. ఆయనకి సహకరిస్తూ సహధర్మచారిణిగా ఉంటూ ఆ కార్యాన్ని, సృష్టి కార్యాన్ని నడిపిస్తూ, పాలన కార్యాన్ని నడిపిస్తూ జీవితం నడుపుతోంది. అటువంటి ఈ యజ్ఞాన్ని చేసి ఆయన కూడా సృష్టి మొదలుపెట్టారు. నువ్వు ఇంత దివ్యమైనటువంటి ఆ యొక్క యజ్ఞం గురించి నీవు తెలుసుకున్నావు కాబట్టి ఆ తల్లి యొక్క పూజలు చేసి, శక్తి పూజలను పూర్తి చేసుకొని మంత్ర జపాలు చేస్తూ యజ్ఞము చేసి ఆ దేవిని ప్రసన్నురాలిని చేయి నాయన, ప్రసన్నురాలిని చేసుకో, నీ తండ్రికి ఉత్తమ గతులని ప్రసాదించు, అలాగే నీవు కూడా ఉద్ధరింపబడు అని జనమేజయుడికి వ్యాసులు వారు తెలియపరిచారు. ఇది తెలుసుకున్నటువంటి జనమేజయుడు ఆనందంతోని, అంటే మనం చెప్పుకున్నాం చూడండి, ఎంత గ్రోలినప్పటికీ కూడా తనివి తీరనటువంటిది ఏదైతే ఉందో అదే ఆ భగవంతుని యొక్క లీలలు, ఆశీస్సులు. అందుకని ఆయన ఎంత స్వీకరించినా కూడా ఇంకా సంపూర్ణంగా ఆనందం కలగడం లేదు. ఇప్పుడు ఆయనకి తెలిసి వచ్చింది యజ్ఞం ఎలా చెయ్యాలి అని. ఆయన యజ్ఞం చేసి ఆ జగజ్జనని యొక్క అనుగ్రహం పొందడానికి నిర్ణయించుకుంటాడు. అయితే ఇలా నిర్ణయించుకుని కూడా ఇంకా ఆ తల్లి యొక్క వివరాలు, ఆ తల్లి గురించి ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి వాంఛతోని వ్యాసుల వారిని జనమేజయుడు ఇంకా ప్రశ్నిస్తూ, ఇంకా కూడా నాకు ఆ తల్లి గురించి వినాలి అని ఉంది, ఇంకా ఆ తల్లి యొక్క లీలలని నాకు తెలియపరచండి, ఈ జనన మరణ చక్రంలో నుంచి విడుదల అవ్వడానికి ఉపయోగపడేటువంటిది, అలాగే దేవి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వడానికి ఉపయోగపడేటువంటి విషయాలను నాకు తెలియపరచండి అని కోరడంతో వ్యాసుల వారు ఇక ఎలాగా దేవి యొక్క ప్రసన్నతని పొందారు, ఎలాగైతే ఈ జనన మరణ చక్రం నుంచి విడుదల పొందారో, కేవలము ఒక్క బీజాక్షరంతోని, కేవలము ఆ స్మరణతోని ఆ జగజ్జనని అనుగ్రహాన్ని ఎలా పొందారో అనేది మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాము. హరి ఓం తత్సత్.